అండి బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారనే ఆశిస్తున్నాను. మరి మన అందరం బాగుంటేనే మరి దేశం, సమాజం సుభిక్షంగా ఉంటుందండి. మరి మన ముచ్చట్లు మీకు తెలుసు, సమాజము నాడు నేడు ముచ్చట్లు. అండ్ నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీ ఛానల్ను మీరు మంచి సపోర్ట్ చేస్తున్నారు. అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను, వందనాలు. మరి అదేవిధంగా ఈరోజు మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం అండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా పిల్లలందరినీ కూడా చక్కగా మరి ఏంటి కొన్ని ఉపన్యాసాలు మరి మాట్లాడియడము, పిల్లలకు కొన్ని రాసిచ్చేదాన్ని తెలుగులో. చక్కగా ఉపన్యాసము అంటే ఈరోజు బాలల దినోత్సవం కదండి, నెహ్రూ పుట్టినరోజు. కాబట్టి ఈ నెహ్రూ పుట్టినటువంటి ప్రత్యేకమైన దినాన్ని మనం ఎందుకు ఆచరించాలంటే ఆయన మన దేశానికి తొలి ప్రధానమంత్రి అండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రధానమంత్రి మనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన మోతీలాల్ కొడుకు అనమాట. తర్వాత ఈ యొక్క నెహ్రూ మరి మన దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన ప్రధాన పాత్ర వహించాడు. ముఖ్యంగా చెప్పాలంటే మన జాతీయపిత మరి మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడల్లో నడిచాడు. మరి దేశ స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఆయన పోరాటం సమరయోధుడుగానే ఉన్నాడు. దాని తర్వాత స్వరాజ్యం వచ్చిన తర్వాత మనకి మరి గాంధీ గారిని అయితే నాథురామ్ గోడ్సే చంపేశాడు. దాని తర్వాత రెండో ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అతనే పండిత్ జవహర్లాల్ నెహ్రూ. పిల్లలందరూ ఆయనను చాచా నెహ్రూ అంటారు. ఒక చాచాగా పిలుస్తారు, అంటే ఒక ఫాదర్గా పిలుస్తారు. తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఒక గులాబీ పువ్వుతోటి తెల్లని దుస్తులల్లా కనబడేది, ఒక తెల్లటి పావురంలాగా ఉండేవాడు అనమాట. కాబట్టి ఆయన ఒక శాంతి దూతగా, అందుకే శాంతి కపోతము అంటే, కపోతం అంటే పావురం కదండి. పావురాన్ని ఎప్పుడు కూడా తెల్లటి పావురాన్ని ఎగిరేసేవాడు, అంటే శాంతిని దేశంలో వెదజల్లేవాడు అనమాట. ఆ రకంగా ఆయనకు చిహ్నం అనమాట. కాబట్టి పిల్లలందరూ కూడా గులాబీలు మీకు ఇష్టం, జిలేబీలు మాకు ఇష్టం అని ఆయన పిల్లలతో సరదాగా చాలాసార్లు గడిపేవాడు. అందుకని పిల్లలకు జిలేబీలు ఇష్టం కదా, చాలా తీపి. ఆ రోజుల్లో స్వీట్లు అంటే జిలేబీ చాలా ప్రధానమైనదండి. మేమైతే జెండా వందనాలప్పుడు, రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే అప్పుడు కావచ్చు, కంపల్సరీ జిలేబీ పెట్టేవాళ్ళం. అంటే ఒకప్పుడు పిల్లలకు, అంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టి అదే అనమాట. కాబట్టి జిలేబీ అంటే నోరు తీయగా చేసేది. మరి అంత స్వీట్గా మాట్లాడి పిల్లలను అన్ని విధాలుగా చేరదీసేవాడు. అందుకే ఆయన నాటి బాలురే రేపటి పౌరులు, అంటే దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని ఆయన వాళ్ళనంతా చక్కగా పిల్లలను చేరదీసి ప్రశంసించేవాడండి. అంటే ఎంకరేజ్ చేసేవాడు దేశానికి కదా. మరి ఇప్పుడు ఆనాటి బాలురందరూ ఇప్పుడు మరి ఓల్డ్ ఏజ్ అయిపోయినాము, వాళ్ళ తర్వాత మనమే కదండి అయిపోయినాం. మరి ఇంకా పిల్లలు జనరేషన్ పుడుతూనే ఉంటుంది, వాళ్ళందరూ కూడా మన స్థానంలోనికి వస్తారు. మరి ఇప్పుడు నేనంటే ఆడామెను కాబట్టి ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మన నుండి ఇప్పుడు పెరుగుతున్న యువత అంతా కూడా తెలివితేటలు బాగా సమాజం గురించి స్ప్రెడ్ చేసుకొని, సమాజం యొక్క తీరుతెన్నలన్నిటినీ కూడా మరి జీర్ణం చేసుకొని ముందు తరాల వారికి చక్కటి పరిపాలన అందించే పాలకులుగా కూడా తయారవుతాడు. మరి ఆనాటి పాలకులు నెహ్రూ, గాంధీ గారు మనకు చూపిన ఈ బంగారు బాటలోనే మనం పయనిస్తున్నాం. కాబట్టి మనం ఇంత సుభిక్షంగా ఉన్నామండి. మరి యొక్క పండిత జవహర్లాల్ నెహ్రూ యొక్క మరి చిన్నది సినిమా పాట పాడాలి అని అనుకుంటున్నాను. ఆ పాట చూడండి. అంత చక్కగా నేను పాడలేను కదండి, ఏజ్లో సింగర్ కాదు. పిల్లలకైతే చెప్పేదాన్ని కాబట్టి అప్పటికంటే ఇప్పుడు కొంచెం అది. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు, మమత సమత పుట్టినరోజు, మంచికి కోవెల కట్టిన రోజు. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు. ముత్యం లాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు,
జాతిరత్నమై వెలిగే ఇంకొక జాతిరత్నమును కన్నాడు. ముత్యం లాంటి మోతీలాలకు రత్నంలా జన్మించాడు. జాతిరత్నమై వెలిగే ఇంకొక రత్నమును కన్నాడు. అతడే జవహర్లాలు, అతనికి మన జేజేలు. అతడే జవహర్లాలు, అతనికి మన జేజేలు. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు. మమత సమత పుట్టినరోజు. మంచికి తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్ర గులాబీ, పెదవులపై చిరునవ్వు, చేతిలో పావురం. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్ర గులాబీ, పెదవులపై చిరునవ్వు, చేతిలో పావురం. మన జాతికి అతడే గోపురం, మన జాతికి అతడే గోపురం. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు. మమత సమత పుట్టినరోజు, మంచికి కోవెల కట్టిన రోజు. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు. మహాత్మా గాంధీ అడుగు జాడలో స్వరాజ్య సమరము నడిపాడు. మహాత్మా గాంధీ అడుగు జాడలో స్వరాజ్య సమరము నడిపాడు. రణదాహంతో రగిలే జాతిని శాంతి సుధలు కురిపించాడు. రణదాహముతో రగిలే జాతిని శాంతి సుధలు కురిపించాడు. కన్ను మూసిన జవహర్లాల్ మీ కంటి పాపగా ఉన్నాడు. కన్ను మూసిన జవహర్లాల్ మీ కంటి పాపగా ఉన్నాడు. ఇంటింట జ్యోతిగా ఉన్నాడు. చాచా నెహ్రూ అమర్ రహే, చాచా నెహ్రూ అమర్ రహే, చాచా నెహ్రూ అమర్ రహే. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు. మమత సమత పుట్టినరోజు, మంచికి కోవెల కట్టిన రోజు. పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పండుగ రోజు. జై హింద్. థ్యాంక్ యూ అండి.